ఓకే సార్. సార్, ఈ ఫోన్లో ఉన్న వాల్ట్ పాస్వర్డ్ బ్రేక్ చేశాను సార్. ఏంటా పాస్వర్డ్? 143143 సార్. సింపుల్ పాస్వర్డే. అవును సార్. ఆ ఫోన్ ఎవరికి ఇవ్వద్దు, ఎవరు కాల్ చేసినా తీయద్దు. అంటే ఈ ఫోన్లో ఏదో ఉంది, దానికోసం ఎవరో ట్రై చేస్తున్నారు. ఇందులో డౌట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏమో సార్. తనకి ఇంకో ఫోన్ ఉంది కానీ ఆ ఫోన్ కనిపించట్లేదు కదా. అవును సార్. రాత్రి ఈ ఫోన్ నుంచే కదా చివరి కాల్ ఆ ఫోన్కి వెళ్ళింది. అవును సార్. మిస్టర్ హరీష్ సార్. ఇవిడికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారా? అవును సార్, వస్తున్నారు. ఇంకో 3 గంటలు పడుతుంది సార్. ఓకే కానిస్టేబుల్ సార్. వాళ్ళు వచ్చాక ఈ బాడీని చూపించి పోస్ట్ మార్టానికి ఏర్పాటు చేయండి. ఓకే సార్. మిస్ అయిన ఫోన్ దొరికితేనే అసలు హంతకుడు దొరుకుతాడు. ఈ ఫోన్లో ఉన్న వాల్ట్ పాస్వర్డ్ బ్రేక్ చేశాను సార్. ఏంటా పాస్వర్డ్? 143143 సార్. ఛ, 341 అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.